900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university. ఈ వదల దగ్గరికి వచ్చినాక ఈ వదలని వదలట్లేదు ఎందుకు నువ్వు మళ్ళీ? ఎందుకంటే సార్ వదలాలనిపించట్లేదు సార్. అంటే వాట్ స్టార్టెడ్ అంటే ఒక సినిమా షూట్ లాగా స్టార్ట్ అయింది కాస్త అది థ్రిల్లర్ సినిమా ఎలాగో మేము కూడా ఎవ్రీడే సెట్లో థ్రిల్ ఫీల్ అయ్యేవాళ్ళం. భోపాల్లో షూటింగ్ అనంగానే ఎక్కడో తెలీదు అమ్మో ఎక్కడో అని ఒక ఫీలింగ్ ఉంటుంది సార్. అక్కడ అలా అనిపించలేదు. అందరూ మనమే ఉన్నాము. ఈవెన్ పబ్లిక్ కూడా చాలా మంచి వాళ్ళు. చాలా చాలా బాగుంది సార్. అసలు ఆ షూటింగ్ అయిపోతే ఒకలాగా బాధేసింది. సో వదలాలనిపించలేదు సార్. మొత్తానికి వదలకుండా వదలాలనిపించకుండా పనిచేసాం. పనిచేసాం సార్. అందరం అలాగే చేసాం. అంటే ఈ సినిమాలో నీకు ఏంటి హైలైట్, నీ క్యారెక్టర్కి ఏంటి హైలైట్ అనిపించింది? సార్ రెగ్యులర్గా ఉన్న వైఫ్ అందరూ చూసుంటారు. అంటే సాఫ్ట్ వైఫ్, ఒక లవింగ్ వైఫ్ చూసుంటారు నన్ను. అలాగే స్టార్ట్ అయినా కూడా ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అదే సాఫ్ట్ వైఫ్ కూడా ఎప్పుడు అంటే ఎవ్రీ సిచ్యువేషన్లోనే సాఫ్ట్లో ఉంటుందని తీసుకోలేం కదా సార్. సో అలా కాకుండా ఇందులో ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాట్ డస్ షీ డూ, అది జనరల్లీ ఎంత సాఫ్ట్ అవనిండి, ఎంత వైల్డ్ అవనిండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నో వైఫ్ విల్ టేక్ ఇట్ సార్. సో అదే రియాక్షన్ ఇక్కడిక్కడ వచ్చింది. ఆ రియాక్షన్ నేను ఎక్స్పీరియన్స్ చేయకపోయినా ఒకవేళ అలా అవుతే ఎలా ఉంటుంది అనేది ఫీల్ అవ్వగలను. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఇప్పుడు అలా చేయడం వల్ల. సో ఆ అడ్వాంటేజ్ వల్ల అది యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్గా టర్న్ అయింది అనుకుంటున్నాను సార్. నువ్వు ఎక్స్పీరియన్స్ చేయకూడదు అనే కోరుకుంటాను. బట్ ఎక్స్పీరియన్స్ చేయకపోయినా చేసిన వాళ్ళకంటే ఎక్కువ చేసావు. ఆ సీన్లు 2 సీన్లు ఉన్నాయి. 2 సీన్లు అద్భుతంగా చేసావు. అసలు అర్థం కాల, భయపడ్డాం ఇది సీన్ చూసి, పర్టికులర్ సీన్లో చూస్తున్నప్పుడు. నాకు తెలిసి 25 ఏళ్ళ నుంచి చూసిన లయా కాదా అనిపించింది. అంత డిఫరెంట్. అంటే పొసెసివ్ అనేది లవ్ లో వాటిలో ఉంటుంది అనేది మనం సినిమాల్లో అంతా చూసినా కూడా సార్, యాక్చువల్లీ ఒక వైఫ్ ఫీల్ అయ్యే పొసెసివ్నెస్ అనేది ద ఎక్స్ట్రీమ్ అని నా ఫీలింగ్ సార్. మోర్ దాన్ ద లవర్ నా ఫీలింగ్ సార్. అది నాకు తెలియదు. అంటే మన అనే ఒక ఓనింగ్ డెఫినెట్లీ వచ్చేస్తుంది సార్. ఇంకా లవర్కి కూడా అంత రైట్ ఉండదు, కానీ వైఫ్కి అలా ఉంటుంది. సో ఆ వైఫ్కి డిస్టర్బ్ అయినప్పుడు ఐ థింక్ షీ గో టు ఎనీ ఎక్స్ట్రీమ్ టు ప్రొటెక్ట్ హర్ ఫ్యామిలీ. తన కిడ్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటే హస్బెండ్ కూడా అంతే ప్రొటెక్ట్ చేసుకుంటుందని నా ఫీలింగ్ సార్. సో ఆ ఎమోషన్లో వచ్చిన రియాక్షన్ ఏమో నేను అనుకుంటున్నాను.